విద్యార్థి సంఘం అధ్యక్షుడి స్థాయి నుండి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుల సభ్యుడిగా ఎదిగానని వంశీచంద్ రెడ్డి అన్నారు. తనను అధిక మెజార్టీతో గెలిపిస్తే జీవో నెంబర్ 69 తెస్తానని తెలిపారు. గత పాలకుల అసమర్థత వల్ల పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా రాలేదని విమర్శించారు. ఈ నెల 15న నారాయణపేటలో జరిగే సీఎం రేవంత్ జనజాతర సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఇన్ని రోజులు ప్రజలను మభ్యపెట్టిండ్రు, ప్రజలను మోసం చేస్తుండ్రు, ప్రజలను మోసం చేసి సెంటిమెంట్ రూపంలో సెంటిమెంట్ను ఉపయోగించుకొని ప్రజల ఓట్లు దండుకొని పదవులు పొందుతున్నారు తప్ప ఈ ప్రజలకు ఏం మేలు చేస్తలేరు, సేవ చేస్తలేరు, మోసం చేస్తున్నారు. చాలా విషయాలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అవన్నీ కూడా చేద్దాం. మళ్ళీ కూడా నేను ఐ స్టాండ్ బై మై వర్డ్. పీకేఆర్న గనక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి నారాయణపేట నియోజకవర్గానికి అదనంగా నేను ₹1 తెచ్చిన నిరూపిస్తే, నేనుగో ఈడ ఈ సైనిక్ స్కూల్ తీసుకురానికే నేను కష్టపడ్డా, ఈడ ఎక్కువ పద్మశాలీలు ఉంటారు, నేను టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చిన, ఇక్కడ నిరుద్యోగులు ఎక్కువ ఉంటారు, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడానికే నేను ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన, నేను ఇక్కడ ఈ ప్రాంతంలో సాగునీరు లేదు, నేను ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిధులు తీసుకొచ్చిన, నేను ఈ ప్రాజెక్ట్ కి పర్మిషన్లు తీసుకొచ్చిన, ఏ ఒక్క పని చూపించినా, ఏ ఒక్క రూపాయి అదనంగా నిధులు తెచ్చినట్టు చూపించినా నేను ఈ ఎన్నికలల్లో పోటీ చెయ్య, నామినేషన్ కూడా అనేది నేను మళ్ళీ కూడా చెప్తున్నాను.